కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేసినా హల్చల్ ఉంటది, ఏం మాట్లాడినా టామ్ టామ్ అయితుంటది. అందుకే అసొంటోళ్ళకి అందరూ దోస్తుల తీరుగానే ఉంటారు. పెద్ద పెద్ద సార్లు కూడా మనోడే అన్నట్టు గలమిలాయిస్తుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలల్లా అసొంటి మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది బండ్లన్ననే. ఇక చూడుండ్రి, అన్నింట్ల దావత్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల లీడర్లంతా పోయిండ్రు. వాళ్ళు వీళ్ళు అనకుండా అందరికి చుట్టమేనా? మరి ఇక పోకుండా ఎట్లుంటారు? అందులో ఆయితారమా? అందుకే బండ్ల గణేష్ అన్న ఇంట్లో దావత్కు రెండు రాష్ట్రాల లీడర్లు, సినిమా హీరోలు, యాక్టర్లు అంత పోయిండ్రు. కలకలలాడింది దావతు. ఇంతకి ఏం దావతో చెప్పనే లేదు కదా. అన్న కూతురు జనానికి లగ్గం ఖాయమైంది. అట్లయిగా పిల్ల దిక్కోళ్ళు పిల్లగానోళ్ళు పూలు పండ్లు పెట్టుకుండ్రు, నిశ్చితార్థం చేసుకుండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎప్పటికీ గడియ రికాం లేకుండా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు సారు బండ్లన్న ఇంట్లో దావత్కు సతీ సమేతంగా పోయిండు. సీఎం సారు ముంగట్నే పిల్లగాడు రింగులు మార్చుకుండ్రు. మొన్ననే చంద్రబాబు సారు మీద అభిమానంతో బండ్లన్న శాతనగర్కేంచి తిరుమల దాకా పాదయాత్ర చేసిండు. మరిగా గంత అభిమానం చూపించినాక శుభకార్యానికి పెద్దసారి ఎట్లా పోకుండా ఉంటాడు? అందుకే పోయి కాబోయే దంపతులకు ఆశీర్వాదం పెట్టిండు అనుకుంటారు అందరూ. ఇక అట్లుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు కనిపించిండ్రు దావతుల. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి సారు, మంత్రులు, అటు కారు పార్టీ లీడర్లు, ఏపీలో ఉన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు అందరు పోయిండ్రు. సినిమా డైరెక్టర్లు, యాక్టర్లు, నిర్మాతలు కూడా లైన్ కట్టిండ్రు. దావత్ గట్టిగానే చేసిండు గాని ఇంతకు బండ్లన్న కూతుర్ని ఏ ఊరికి ఇచ్చిండు అనుకుంటారు? మర్యాదలకు పేరు మోసిన పశ్చిమ గోదావరి జిల్లాకి ఇచ్చిండు. అంటే అల్లుని ఏపీకెంచి తెచ్చుకున్నాడు అన్నట్టు. ఏమైతే బండ్లన్న దావతే దావత్ పోయినరే. పెద్ద పెద్ద లీడర్లు, సెలబ్రిటీలతోని చెమకు చెమకు అన్నది.